సీఎం జగన్ పై హత్యాయత్నాన్ని హేయమైన చర్య అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. ముందస్తు వ్యూహం ప్రకారమే సీఎం జగన్ పై దాడి జరిగిందన్నారు. సీఎం జగన్ను అంతమొందించాలని కుట్రతోనే దాడి చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎం జగన్ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్ష పార్టీలు ఈ కుట్రకు పాల్పడ్డాయనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి అలాగే డిప్యూటీ సీఎం బూడి ముత్యాల రెడ్డి గారు రాళ్ళు ఇసిరి రాళ్ళతో దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలనేటువంటిది మీకు ఉండొచ్చేమో, కానీ ప్రజల తాలూకా అభిమానం, పైన దేవుడి తాలూకు ఆశీస్సులు, తన తండ్రి తాలూకా ఆశయాలన్నీ కూడా కొనసాగించే విధంగా తను చేసినటువంటి పాలన, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు కూడా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనునిత్యం కాపాడుతూనే ఉంటాయి. అది కాస్త పైకి తగిలింది కానీ లేదంటే కన్నుపోయేటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఇది చూసిన వెంటనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక దిగ్భ్రాంతికి గురయ్యారు. అందరూ కూడా ఏంటి పరిస్థితి, ప్రజలకు మంచి చేసేటువంటి నాయకుడి మీద ఏంటి అమానుష దాడి చేయడం ఏమిటి, ప్రజలు స్పందన చూసి మెచ్చుకోవాలి. ప్రజలు ఈ విధంగా స్వాగతిస్తున్నారు కాబట్టి దానికి కూడా మనం కూడా మద్దతు తెలియజేయాలి. ఈరోజు పార్టీలకు అతీతంగా గడిచినటువంటి 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కులం, మతం, వర్గం, పార్టీ అనేటువంటిది చూడకుండా అందరికీ మంచి చేశారు. మరలా జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఒక మంచి పరిపాలన అందుతుందనేటువంటి దాని మీద ప్రజలు ఎదురెళ్ళి హారతలు పెట్టి స్వాగతం పలికి ఇటువంటి ప్రజాస్పందన జగన్మోహన్ రెడ్డి గారికి అనిపిస్తున్నటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేక ఏదో విధంగా ఎన్నికల్లో ముట్టుపెట్టాలని చెప్పి అనేక రకాలుగా వారు చేసినటువంటి ప్రయత్నంలో ఒక భాగం ఈ నిన్న జరిగినటువంటి దాడి. మరలా 23 సీట్ల కన్నా 3 సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేయాలని చెప్పి తోచక ఇలాంటి రౌడీ మోకల్ని ప్రేరేపించి ఉసుకెలిపి జగన్మోహన్ రెడ్డి మీద దాడులు చేసినంత మాత్రానికి మీరేదో ఎన్నికల్లో గెలవాలని అటువంటి ప్రయత్నాలు మానుకొని బుద్ధిగా ఉంటే మంచిదనేటువంటిది తెలియజేస్తున్నాడు. బస్సు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రజల నుండి విశేషమైన స్పందన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తుందని, దీన్ని జీర్ణించుకోలేకే కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతమొందించే ప్రయత్నం చేశారని, పైన భగవంతుడి ఆశీస్సులు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరూ కూడా ఏమీ చేయలేరని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, అనకాపల్లి నుంచి.